న్యూస్ ఏపీకి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శారదా శిల్పకళా మందిరంలో మహాశిల్పి బాలవీరాచారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన టైటిల్ సాంగ్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కళాభిమానులు, శిల్పకారులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై బాలవీరాచారి శిల్పకళా సేవలను కొనియాడారు. ఆయన కళా ప్రస్థానం, అంకితభావం, జీవిత విశేషాలను ఈ టైటిల్ సాంగ్ లో హృదయంగా ఆవిష్కరించారు. ఈ గీతంలో నటుడిగా ఎం రామ మనోహర్ నాయుడు, కళాకారుడిగా నీరజ, హేమ నటించగా సాహిత్య రచయితగా బైరం లక్ష్మీశేఖర్, ఛాయాగ్రహణాన్ని గోసల రాముడు అందించారు. బాలవీరాచారి కళా వారసత్వాన్ని భావితరాలకు చేరవేసే ఈ కార్యక్రమం విశేషంగా ఇది A1 న్యూస్ ఏపీ. నిజం మా వ్యయం, ప్రజలు మా లక్ష్యం. ఒక్క నిమిషం ఉన్నాను సార్. శేఖర్ మీరందరూ మరి తప్పకుండా ఆగస్టు 16న పెద్ద ప్రోగ్రాం చేయాలని ఆలోచిస్తున్నాను. మీరందరూ వచ్చి సహకరించాలి ఖచ్చితంగా. ఈ సంస్థ జరిగినప్పుడు కూడా బంగారం అమ్ముకొని, చేలు అమ్ముకొని ఇదే పట్టుకొని వచ్చాను కాబట్టి ఈ పొద్దు మేము దీనిగా జీవిస్తున్నామని ఆయన గుర్తుగా ఉండాలని నేను ఈ కార్యక్రమం ఇస్తున్నాను. కొందరేమన్నా అంటే ఎత్తులుగా ఏదో చేస్తున్నారు, మీరు పాట రాయించారు, మన సినిమా యాక్టర్లమా అని రకరకాలుగా అన్నారు. కానీ అంతకన్నా ఎక్కువైనా అంటే ప్రాణం పోయినా అప్పు చేస్తాడు, తాకట్టు పెట్టడము, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా దీన్ని అట్లే సాగించాడు. కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయమైంది. మీరు దయచేసి అపార్థం చేసుకోవద్దండి. ఎందుకంటే కొందరు ఈ పాట ఎందుకు రాశారంత మీరే పెద్ద అదే రాజకీయ నాయకులు, పొలిటికల్ సీఎం అని అనుకుంటారు. కానీ సీఎంలు అన్నా వాళ్ళ రాజకీయ నాయకులు కానీ ఏదైనా జరుగుతుంది. కానీ ఈ శిల్పకళ అనేది ఒక్క ఊళ్ళో ఒక విగ్రహం ఆడిస్తారు, తర్వాత రారు. అంటే కొన్ని ఏముంటుంది ఆ విగ్రహం, మళ్ళీ విగ్రహం మనకు అవసరం పడదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి కొనుక్కోపోదు. అటువంటి టైం కూడా ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొని మమ్మల్ని పోషిస్తూ ఇదే శిల్పం కొనసాగించబట్టి మేము దీనిలో బతుకుతాను. గుర్తు కోసం ఇచ్చామండి.